చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బాగుండారు అందరూ. మేము ఇవాళ నిమ్మకాయ పచ్చడి చేస్తున్నాను. నిమ్మకాయ నిలవ పచ్చడి ఎట్లా చేస్తున్నాం చూసి నేర్చుకోండి. చూడండి, రసం అంతా తీసేసాము. నిమ్మకాయల రసము ఇట్లా గింజలు లేకుండా తీసి పక్కనే వేసుకోవాలి. వడకట్టకూడదు. వడకడితే ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా పోతే నిమ్మకాయ రసం పిండాం కదా, ఇవి తీసుకొని సన్న ముక్కలుగా కోసుకొని దీంట్లోకి వేసుకోవాలి. మొత్తం కొయ్యకూడదు కదండి, రసం తగ్గిపోద్ది, తొక్కులు ఎక్కువైపోతుంది. కొన్ని కోసుకుంటాం. ఇది మొత్తం 60 కాయలు కదా, 60లో 30 కాయల వరకే కోసుకోవాలి. సన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాం. ఎట్లా చేయాలో చూద్దాం. ఇట్లా సన్న ముక్కలు కోసుకోవాలండి. మొత్తం 60 కాయలు అయ్యి 60లో 30 కాయలు సన్న ముక్కలు కోసాను. కొరవ పక్కన పెట్టేసుకోండి, అవసరం లేదు. చూడండి, ఈ కప్పుతో 4 కప్పుల రసము, 4 కప్పులు రసం వేసుకోవాలి. 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారం, 2 కప్పులు ఆయిలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. అంతేనండి. ఎలా చేయాలో చూద్దాం. కొంచెం పసుపు, 2 కప్పులు ఆయిల్ వేస్తున్నాను. అంటే నిలవ పచ్చడి కదా, ఆయిల్ పడుతుంది కొద్దిగా. కప్పులు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇదిగో పోపు దినుసులు వేస్తున్నాను. వచ్చేసి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం వేసినాక కరివేపాకు వేద్దాం. చూడండి, పసుపు కొంచెం 1 అర స్పూన్ వేసాను. ఇప్పుడు నిమ్మరసం వేసుకున్నాం. మూడు, 4, 5, 5 కప్పులు వేసానండి. కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడుతుంది, మంట ఎక్కువ పెట్టుకున్నాం. చూడండి, 4 కప్పులకి 1 కప్పు ఉప్పు వేసాను. ఎక్స్ట్రా 1.5 కప్పు రసం నేను వేసేసానండి. ఇంకొంచెం ఉప్పు వేద్దాం. చూడండి, ఇంకొంచెం ఉప్పు వేసానండి, సరిపోతుంది. కొంచెం మరిగినాక కారం వేసుకుందాం. ఉప్పు వేసినాక ఇట్లా కలుపుకుందాం ఒకసారి. కొంచెం మరగనిచ్చి కారము నిమ్మ దెబ్బలు వేసాను. చూడండి, పొంగింది కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. చూడండి, 4 కప్పులు రసం వేసాం కదా, 4 కప్పులకి 1 కప్పు కారం, 1.5 కప్పు ఎక్స్ట్రా వేసాను కాబట్టి ఇంకొంచెం వేస్తున్నాను. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు బాగా కలపండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్నాక 1 పొంగు రానిచ్చి నిమ్మకాయ దెబ్బలు కోసి పెట్టుకున్నాం కదా, తొక్కులు చిన్న చిన్నగా, అవి వేసేద్దాం. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. నేను వేస్తున్నాను ఇంగువ. ఇంకా చూడండి, ఇంగువ వేస్తే బాగుంటుందండి. సరిపోతుంది ఆ మాత్రం. ఇప్పుడు బాగా కలపండి. చూడండి, బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు నిమ్మకాయ తొక్కులు వేసేద్దాము. అంతేనండి, వేసేసాము. ఏం ఉడకబడలేదు. 3 రోజులకల్లా బాగా మగ్గిపోతుంది. బాగా తింటే బాగుంటుంది. ఉప్పు చూసుకొని సాలకపోతే వేసుకోండి. అంతే.
అంతే, మంట ఆపేస్తున్నాను. నీళ్ళుగా ఉందనుకోబాకండి, ఆరేకుంది చిక్కబడిపోద్ది, గట్టిగా పచ్చడి వచ్చేస్తుంది. సంవత్సరం నిలవ ఉంటుందండి. కరెక్ట్గా ఉప్పు వేసుకోండి. చూడండి ఇట్లా ఉంటుంది పచ్చడి. చల్లారినాక మనము సీసాలో, ప్లాస్టిక్ డబ్బాలో, జాడీలో కానీ పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఎలా ఉందో చేసుకొని తిని చూసి మాకు కామెంట్ పెట్టండి. బాగుంటుందండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. వేడన్నంలోకి వేసుకొని తినండి. హాస్టల్లో ఉంటే పిల్లలు పంపించండి, బాగుంటుంది చేసి. చూడండి ఈ ఆకుతో 3 రోజులు అయింది. పచ్చడి బాగా మగ్గిపోయింది, దెబ్బ కూడా మగ్గిపోయింది, ఇక తినొచ్చు. ఇప్పుడు మనం డబ్బాలో పెట్టేస్తున్నాం తీసి. వీలైతే స్టీల్ గిన్నెలో పెట్టుకోండి. ఇది సిల్వర్ గిన్నె కదా, ఉప్పు గిన్నె వేస్తుంది. డబ్బాలు వేసేసానండి. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉంది చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.